నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో డెంగీ ప్రాణాంతకమా, ఇంటింటా హోమియో, పక్షవాతం తొలి గంటల్లో ఏం చేయాలి, పళ్ల రసాలతో చర్మానికి నిగారింపు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ పంజా విసురుతోంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్ని చోట్ల డెంగీ పీడితుల సంఖ్య భారీగా ఉంటోంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిగిపోతున్నాయా అన్నంతగా బాధించే డెంగీ జ్వరానికి సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. డెంగీపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ జ్వరాన్ని ఎలా అనుమానించాలి? ఈ కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ అనేది చాలా సాధారణమైన వైరల్ జ్వరం. చాలామందికి జ్వరం వచ్చి ఆ జ్వరాన్ని గుర్తించే లోపే అది తగ్గుతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఇది చాలా ఎక్కువ జ్వరం, అంటే 102-104 డిగ్రీల జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎంత తీవ్రంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయంటే కొంతమందికి ఎముకలు ఇరిగిపోయానంత నొప్పులు ఉంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. ఇది కాకుండా విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కొంతమందిలో కళ్ళ వెనుక చాలా నొప్పిగా ఉంటుంది. ఒంటి మీద దద్దుర్లు, అంటే దీన్ని ర్యాష్ అంటే అది వస్తుంది. కొంతమందిలో లూజ్ మోషన్ కూడా రావచ్చు. డెంగీ జ్వరం ప్రాణాంతకమా? ఈ కాలంలో వచ్చే జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావు. అదేవిధంగా డెంగీ జ్వరం కూడా అన్నిసార్లు కూడా ప్రమాదకరమేం కాదు. నిజానికి చాలామందిలో, ఎక్కువ శాతం మందిలో డెంగీ జ్వరం సెల్ఫ్ లిమిటింగ్, అంటే వచ్చి దానికి అదే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఇది సీరియస్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు జ్వరం వస్తే, డెంగీ జ్వరం వస్తే అది సీరియస్ దశకి మారే అవకాశం ఉంది. ఈ కాలంలో జ్వరం వచ్చినప్పుడు, డెంగీ అనుమానం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. సాధారణంగా జ్వరం తగ్గిన తర్వాతనే ఈ డెంగీ ఫీవర్ యొక్క కాంప్లికేషన్స్, మీరు ఏదైతే బీపీ తగ్గటం, బ్లీడింగ్ కావటం, అటువంటి లక్షణాలు ఏవో జ్వరం తగ్గిన తర్వాత మొదలవుతాయి. కాబట్టి డెంగీ జ్వరం అనుభవం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రోగిని మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. డెంగీతో బాధపడుతున్నప్పుడు నొప్పి నివారణలు వాడచ్చా? డెంగీలో చాలా నొప్పులు ఉంటాయి. కొంతమంది వెంటనే పెయిన్ కిల్లర్స్, అంటే ఐబుప్రూఫెన్, ఎసిక్లోఫెనాక్, ఆస్పిరిన్ లాంటి మందులు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే డెంగీ జ్వరంలో ప్లేట్లెట్ కణాల సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా రక్తం గడ్డగట్టే స్థితి బాగా దెబ్బతింటుంది. ఈ మందులు వాడినప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి సందర్భంలోనూ ఈ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ముఖ్యంగా ఈ ఐబుప్రూఫెన్, ఎసిక్లోఫెనాక్, డిస్ప్లిన్ మందులు పూర్తిగా అవాయిడ్ చేయాలి. నొప్పులకు కేవలం పారాసిటమాల్ బిళ్ళలు మాత్రమే వాడుతూ ఉండాలి. అది కాకుండా ఈ జ్వరంలో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లు అస్సలు వాడకూడదు. ఎందుకంటే ప్లేటెట్ కణాలు తగ్గినప్పుడు ఈ ఐఎం ఇంజెక్షన్లు వేసుకుంటే అక్కడ రక్తం బాగా రక్తస్రావం జరిగి హెమటోమా, రక్తము గడ్డగట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు మీరు దయచేసి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లు వేయించుకోకూడదు. డెంగీ జ్వరాన్ని ఎలా నిర్ధారిస్తారు? పరీక్షల్లో ఏవి ముఖ్యమైనవి? ఎక్కువ జ్వరము, తలనొప్పి, తీవ్రమైన ఒళ్ళనొప్పి ఉన్నప్పుడు మనం డెంగీ జ్వరంగా అనుమానించాలి. కొంతమందిలో ఒంటి మీద ర్యాష్, అంటే దద్దులు కూడా రావచ్చు. అయితే ప్రారంభ దశలో డెంగీ జ్వరం నిర్ధారణ చేయడానికి మామూలుగా పరీక్షలు అందుబాటులో లేవు. కొన్నిసార్లు NS1 యాంటీజెన్ పాజిటివ్ రావచ్చు, కాకపోతే కొన్నిసార్లు ఇది నెగిటివ్ కూడా రావచ్చు. ఎలిజా ద్వారా పరీక్ష చేయాలంటే, అంటే డెంగీ ఐజిఎం యాంటీబాడీస్ రావాలంటే కొంతమందిలో దాదాపు వారం రోజుల సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ సమయంలో డయాగ్నోస్ అనేది కేవలం క్లినికల్ కండిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే రోగి యొక్క పరిస్థితి, ప్లేటెట్ కణాలు, హిమోగ్లోబిన్ శాతము, ఇటువంటివి చూసి మనం ఆ రోగి డెంగీ ఉందా లేదా అని అనుమానించాలి. అనుమానించిన దిశలో దీన్ని అనుమానిత కేసు, మనం సస్పెక్టెడ్ కేసు అంటాము. అప్పుడే అవసరమైతే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. నిర్ధారించాలంటే 5 నుంచి 7 రోజుల తర్వాత మనం ఐజిఎం యాంటీబాడీస్ అనేది ఎలిజాబెత్ ద్వారా చేసి నిర్ధారించాలి. డెంగీ వస్తే వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలా? మన రక్తంలో ప్లేటెట్ కణాలు 150,000 నుంచి 4 లక్షల వరకు, అంటే ఒక క్యూబిక్ మిలియన్ బ్లడ్లో ఇన్ని కణాలు ఉంటాయి. ఇవి దాదాపు
డెంగీ జ్వరంలో చాలా తగ్గిపోయి కొంతమంది 20,000 10,000 కూడా రావచ్చు. ఈ కణాలు బాగా తగ్గినప్పుడు అంటే 10,000 వరకు తగ్గినప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించాల్సి ఉంటుంది. కొంతమందిలో 20,000 తగ్గానే కూడా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, వారికి కూడా ప్లేట్లెట్ కణాలు ఎక్కిస్తున్నాం. అయితే ఈ ప్లేట్లెట్ కణాలు 2 రకాలుగా లభ్యమవుతున్నాయి మనకు. ఒకటేమో సింగిల్ డోనార్ ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఎస్డిపి అంటాము. దీన్ని సెల్ సెపరేటర్ ద్వారా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి ఈ ప్లేటెడ్ కణాలు వేరు చేసి మనం రోగికి ఎక్కిస్తుంటాము. ఇది ఎక్కించడం వల్ల దాదాపు ప్లేటెడ్ కణాల సంఖ్య 1,00,000 దాటిపోతూ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది కొంచెం సమయం పడుతుంది కాబట్టి PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కిస్తూ ఉంటాం. అయితే కొంతమందిలో ప్లేటెడ్ కణాల సంఖ్య బాగా